నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆంధ్రాలో ఈసారి ఓటర్లందరూ కసిగా ఉన్నారు. గతంలో కన్నా మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఓటింగ్ శాతం చాలా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే కొన్ని సర్వేలు చెప్తున్నాయి. నిజంగానే మరి గతంలో కంటే అంటే ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్‌గా అమ్మా. ఇప్పుడు తీసుకుంటే మీరు వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులే దగ్గర దగ్గర ఒక 10,00,000 మంది కుటుంబాల సమేతంగా ఈ ఒక ఒక 45 రోజుల ముందుగా ఆంధ్రాకు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా గ్రామాల్లో తిరిగి, పట్టణాల్లో, పల్లెల్లో కూడా తిరిగి ఇటు కూటమి విజయం కోసం, టీడీపీ విజయం కోసం, జనసేన, బీజేపీ యొక్క కూటమి విజయం కోసం వాళ్ళు కూడా క్యాన్వాసింగ్ చేయడం జరిగింది ఇంటింటికి. వాళ్ళు కూడా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి, రాష్ట్ర వనరులను కాపాడుకోవాలి, వాళ్ళ సొంత ఆస్తులను కాపాడుకోవాలి అని చెప్పి కూడా కంకణం బద్దులై రావడం జరిగింది. అదే విధంగా గత మీరు శుక్రవారం ఈవినింగ్ నుంచి తీసుకుంటే కూడా, ఈవెన్ ఈ రోజు కూడా తీసుకుంటే కూడా మీకు ఇటు విజయవాడ, ఇటు హైదరాబాద్ హైవేలో ఇప్పటికి కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతా ఉందమ్మా. నిన్న కూడా చూస్తే 15-20 కిలోమీటర్లు మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాళ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అంటే దగ్గర నాకున్న అంచనా ప్రకారం ఇటు మీడియా సంస్థల యొక్క గణాంకాల ప్రకారం చూస్తే ఎన్నడూ లేని విధంగా ఈవెన్ సంక్రాంతి పండగ కూడా ఈ విధంగా వెళ్లారో లేదో తెలీదు గానీ ఒక 20 లక్షల మంది కుటుంబాలతో సమేతంగా ఓట్లేయడానికి ఆంధ్రాకి తరలి వెళ్తున్నారనే సమాచారం అయితే చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. చూస్తున్నాం కూడా మన కళ్ళతోటి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడం, ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో, కసితో ఆంధ్ర వైపు వెళ్తున్నారు. ఈ అన్ని పరిమాణాలను తీసుకుంటే డెఫినెట్ గా ఇటు రాష్ట్రంలోనే కాదు, ఇటు ఇతర రాష్ట్రాల్లోనూ, ఇటు దేశంలోనూ, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా ఏ విధంగానైనా సరే ఈ యొక్క ప్రభుత్వానికి, ఈ వైసీపీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోటే వీళ్ళంతా కంకణబద్దులై ఈ విధంగా వెళ్తున్నారనడానికి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఈవెన్ రాష్ట్రంలో కూడా చూస్తే మీరు అనేక వర్గాల మీద, అనేక అనేక వ్యక్తుల మీద వీళ్ళు చేసిన దమనకాండ, వీళ్ళు చేసిన భూ కబ్జాలు, వీళ్ళు చేసిన ల్యాండ్ స్కాములు, వీళ్ళు చేసిన మైనింగ్ స్కామ్స్, వీళ్ళు చేసిన లిక్కర్ స్కామ్స్, ల్యాండ్, మైన్ చేసిన దాంట్లో సంపాదించిన అక్రమ సంపాదన, ఇవన్నీ కూడా అడ్డుపెట్టుకుని ఏ విధంగానైనా సరే మళ్ళీ అధికారంలో రావడానికి వైసీపీ శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. కానీ వీళ్ళ వలన నష్టపోయిన యువత కానీ, ప్రజలు కానీ, వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజానీకం కానీ వాళ్ళంతా ఆల్రెడీ ఒక నిర్ణయానికి రావడం జరిగిందమ్మా. ఏ విధంగానైనా సరే దీన్ని అడ్డుకట్ట వేయడానికి వాళ్ళు చాలా ఒక సంకల్పంతో ఉన్నారు. ఏ విధంగా సరే వైసీపీని ఇంటికి పంపించాలనే ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు. అదే సార్. ఇప్పుడు ఎవరిని కనిపించినా ఏపీలో ఎప్పుడెప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుందా? ఎలక్షన్ రోజు వస్తుందా? ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామా? ఈసారి ఖచ్చితంగా ఓటుతోని అన్ని మార్చేసేయాలి. ఇంకొకటి ఏంటంటే సార్, అక్కడ డబ్బుతో పనవ్వదని కూడా చెప్పేసి జనాలు చెప్తున్నారంట. ఎవరేం డబ్బు ఇచ్చినా కూడా మేము ఎవరికి ఓటేయాలో మేము నిర్ణయించుకున్నాం, వాళ్ళకే ఓటేస్తాం అని చెప్పేసి కూడా అంటున్నారంట. సో మరి ఎందుకు ఇంత మార్పు వచ్చిందంటారు జనాలు? మార్పు అంటే చూసారు కదమ్మా. ఇప్పుడు డే 1 జగన్మోహన్ రెడ్డి అధికార పీఠం మీద కూర్చున్న తర్వాత 151 స్థానాలు ప్రజలు ఇచ్చారు. అదేదో తన గొప్ప అయినట్టు, అదేదో తనేదో గొప్ప సాధించినట్టు, ఇది తన సొంత జాగీర్ అన్నట్టుగాను, తనకు తిరుగులేదు అన్నట్టుగాను డే 1 ఆ కుర్చీలో కూర్చున్న ఎప్పుడైతే ప్రజావేదికని అంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బాబు గారు నిర్మించిన ప్రజావేదికని కూల్చిన రాజే ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టుకుంది. ఈ రాష్ట్రానికి విధ్వంసగాడు మొదలైంది. ఇప్పుడు బాబు గారు 2019లో వంగి అంటే ఆయన స్థాయిని కూడా మరచి ప్రజలకి వంగి నమస్కారాలు పెడుతూ, సపోజ్ తెలుసో తెలియకో నా ఎమ్మెల్యేలో, నా మినిస్టర్‌లో ఏదైనా చిన్న పొరపాట్లు చేసుకున్నా కూడా దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవద్దు. నన్ను చూడండి, నన్ను చూసి ఓట్లేయండి. మీరు డెఫినిట్‌గా అతనికి ఓటేస్తే ఇది మరొక పులివెందుల కింద మారిపోతుంది. డెఫినిట్‌గా రాజధాని ఆపేస్తాడు, అభివృద్ధి ఆపేస్తాడు, పోలవరం ఆపేస్తాడు, మీకు ఉపాధి అవకాశాలు ఉండవు. అతను మొత్తం రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తాడని చెప్పి వంగి నమస్కారం పెట్టినప్పుడు కూడా కొంతమంది హేళన చేశారు. కొంతమంది ఈ వయసులో కూడా
ఈ 71, 72 ఏళ్ల వయసులో కూడా ఈ మనిషికి ఇంకా రాజకాంక్ష పోలేదు. ఇంకా చూడండి ఏ విధంగా ఓట్ల కోసం దేవరిస్తున్నాడు, వంగొంగి నమస్కారాలు పెడుతున్నాడని అపహేళన చేశారు. ఎందుకంటే ఒక విజనరీ లీడర్ కదా ఆయన. ఒక మార్గదర్శి, ఒక దీర్ఘదర్శి, ఒక టార్చ్ బేరరు. ఏదైనా సరే ఇప్పుడు మనం ఇవాళ, రేపు, ఎల్లుండి గురించి ఆలోచిస్తే ఆయన కొన్ని తరాల గురించి ఆలోచిస్తాడు. కొన్ని దశాబ్దాల గురించి ఆలోచించే వ్యక్తి ఆయన. సో, ఆ వ్యక్తి మాటని చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఏదో రాజశేఖర రెడ్డి టైంలో ఏదో రోజు చికెను, మటన్ తిన్నాం. ఈ వ్యక్తి వస్తే రోజుకొక బర్రె, రోజుకొక గొర్రె తిందాం అనుకున్నారు. చివరికి బర్రె పేడ, గొర్రె గొద్దులు కూడా మిగల్చలేదు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ మహానుభావుడు. కాబట్టి ప్రజలు ఇయన్నీ చూసి విసిగి వేసారిపోయారమ్మా. ఇప్పుడు నిన్న మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకుండా వ్యక్తిని కూడా 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టి ఈ వ్యక్తి రకరకాలుగా హింసించడం జరిగింది. అలాగే ఎంతో మంది సీనియర్ నాయకులను కూడా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళని, ఎంపీలుగా చేసిన వాళ్ళని, తర్వాత మినిస్టర్లు కూడా ఎంతో మందిని, ఎక్స్ మినిస్టర్లని అందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇంకా సామాన్య కార్యకర్తలు, పార్టీ కోసం యాక్టివ్‌గా ఉండే కార్యకర్తలతో చెప్పక్కర్లేదు. ఎంతమంది ఈవెన్ రఘురామరాజు లాంటి ఒక ఎంపీని, సొంత పార్టీ ఎంపీని కూడా ఏ విధంగా మ్యాన్ హ్యాండిల్ చేశారు, ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్నది మనందరం చూసాం. సో ఇవన్నీ చూసిన ప్రజలు ఇతనికి ఓన్లీ ఓటు అనే ఆయుధంతోటే ఇతన్ని గద్దె దించాలి, దాంతోటే ఇతనికి ఇంటికి పంపించాలనే కృతనిశ్చయానికి వచ్చారు. సో కాబట్టి ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఈ 13వ తారీఖున వాళ్ళు ఆ ఆయుధంతో ఇతనికి బుద్ధి చెప్పడానికి, ఇతని ఇంటికి సాగనంపడానికి, ఈ వైసీపీ దౌర్జన్య పాలనకి స్వస్తి పలకడానికి ప్రజలు కంకణబద్దులై ఉన్నారమ్మా. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే పోస్టల్ బ్యాలెటింగ్ పోలింగ్ కూడా చాలా ఎక్కువ శాతం నమోదైంది గతంలో కన్నా అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఉద్యోగులు కూడా తీవ్రంగా అంటే కసితో ఉన్నారు. ఈసారి ఉద్యోగులు కూడా వాళ్ళ ఓటుని వినియోగించుకోవాలని వాళ్ళు నిర్ణయించుకొని ఈసారి పోలింగ్ శాతం అయితే అంతా పెరిగిందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఉద్యోగులలో కూడా వాళ్ళ నిరసన వ్యక్తం చేసినట్టయినా అంటే ఈసారి ఇంకా ఈ ప్రభుత్వం కాదు, మార్పు రావాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకున్నట్టేనా ఈ పోలింగ్ శాతం చూసుకుంటే? అది సాధారణంగా మీకు సాధారణంగా ఇది ఒక విజయానికి తొలిమెట్టు అని చెప్పొచ్చమ్మా ఈ టీడీపీ కూటమికి. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఆల్మోస్ట్ 95%, మోర్ దెన్ 95% ఉద్యోగస్తులు ఏకతాటి మీదకి వచ్చి చేసిన దీన్ని ఒక విజయంగానే తీసుకోవచ్చు ఇది టీడీపీ కూటమికి. సో ఎప్పుడు లేని విధంగా చరిత్రలో ఏనాడు కూడా ఈ విధంగా లేదు. ఎందుకంటే సాధారణంగా ఉద్యోగస్తుల్లో కూడా అన్ని పార్టీలను అభినందించే వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీలకు సంబంధించిన ఒక వ్యక్తులు ఉంటారు. కానీ ఈ వ్యక్తి యొక్క దౌర్జన్యకాండికి చూశారు కదా, రాష్ట్రంలో వాళ్ళు వీరు అని లేదు, ఆ వర్గం ఈ వర్గం లేదు. ఇటు ఉద్యోగస్తులు, సామాన్యులు, యువత, ఆ వర్గం ఈ వర్గం, ఆ కులం ఆ మతం ఎవ్వరు లేదు. ప్రతి వాళ్ళు బాధితులే, ప్రతి వాళ్ళు నష్టపోయిన వాళ్లే. కాబట్టి ఉద్యోగులు ఈ విధంగా రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు 2019 ఎలక్షన్ లో చూసుకుంటే ఉద్యోగస్తులు నమోదు చేసుకున్న ఓట్లు చూసుకుంటే ఓన్లీ 1 lakhే. అటువంటిది ఈ రోజున వీళ్ళు 5 లక్షల ఓట్లు నమోదు చేసుకున్నారు. దాంట్లో దగ్గర దగ్గర 4,36,000 ఓట్లు పోల్ అవడం జరిగింది. అది కూడా ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ఓటు కూడా మనది ఇన్వాలిడ్ అవ్వకూడదని చెప్పి దగ్గర దగ్గర ఒక 2 నెలలుగా 45 రోజులు 2 నెలలుగా ఒక వాళ్ళే శిబిరాలు పెట్టుకుని ఏ విధంగా మనం ఈ పోల్ మేనేజ్మెంట్ చేయాలి, ఏ విధంగా మన ఇన్వాలిడ్ అవ్వకుండా మన ఓటును సద్వినియోగం చేయాలి, ఆ విధంగా తర్ఫీదు పొంది ట్రైనింగ్ పొంది కూడా ఓటు వేయడం జరిగిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఉద్యోగస్తుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో తీవ్రత ఉందన్నది మీరు ఈజీగా అసెస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఉద్యోగస్తులతో పోలేదు కదమ్మా, ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులు మినిమం 3, 4 లేకుండా ఇంట్లో ఉండరు కదా. సో దగ్గర దగ్గర ఒక 3 తీసుకుంటే కూడా 5 × 3 15 లక్షలు. సో 5 × 4 20 లక్షల ఓట్లు. ఆల్మోస్ట్ ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ ఆల్రెడీ నగ్గిందని చెప్పాలి. ఎప్పుడైతే ఉద్యోగులు ఈ విధంగా ఒక తాటి మీద వచ్చి ఓటింగ్ చేశారో ఆల్రెడీ విజయం వైపు టీడీపీ కూటమి వెళ్ళిపోయిందని చెప్పాలి, విన్నింగ్ సైడ్ లో ఉందని చెప్పాలి. ఇది ఇది ఒక చాలా గొప్ప పరిమాణం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.